హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6E నుండి సెకండ్ సెక్షన్లోని 4th క్వశ్చన్ నుండి చూద్దాము. సో ఒకసారి చూడండి, 4th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ నైదర్ a minus pi by 12 nor a minus 5 pi by 12 is an integral multiple of pi, prove that cot of pi by 12 minus a plus tan of pi by 12 plus a equal to 4 cos 2a by 1 minus sin 2a అని ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా. సో ఇక్కడ a మైనస్ పై బై 12 అలానే a మైనస్ 5 పై బై 12 అనేవి పై యొక్క ఇంటిగ్రల్ మల్టిపుల్స్ అనేవి కాకపోతే ఇది ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాము. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏముంది ఇక్కడ, కాట్ ఆఫ్ pi by 12 minus a plus tan of pi by 12 plus a. ఓకేనా. సో ఈ పార్ట్ ఈ ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఇది ఈక్వల్ అని ప్రూవ్ చేద్దాము. సో ఇక్కడ పై బై 12 అంటే పై అంటే ఎంత, 180 కదా. సో 180/12 అంటే ఎంత వస్తుంది, 15 degrees కదా. ఈ పై బై 12ని మనం 15 degrees అని రాయొచ్చు. సో కాట్ ఆఫ్ 15 degrees మైనస్ a ప్లస్ tan ఆఫ్ 15 degrees ప్లస్ a. నెక్స్ట్ ఈ కాట్ని ఏమని రాయొచ్చు మనం, కాస్ టీటా బై సైన్ టీటా అని రాయొచ్చు కాట్ టీటాని. సో అలా అంటే ఇక్కడ ఇలా వస్తుంది, కాస్ 15 మైనస్ a బై సైన్ 15 మైనస్ a ప్లస్ tan ఎలా రాయొచ్చు, సైన్ బై కాస్ కదా, సైన్ ఆఫ్ 15 ప్లస్ a బై కాస్ ఆఫ్ 15 ప్లస్ a. నెక్స్ట్ దీన్ని ఎల్సిఎం చేద్దాము. సో ఎల్సిఎం చేసేటప్పుడు ఏమవుతుంది, సో ఈ డినామినేటర్లో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎల్సిఎం అవుతుంది కదా. సో సైన్ ఆఫ్ 15 మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ. సో నెక్స్ట్ పైన వచ్చేసి ఏమవుతుంది, ఇది దీంతో మల్టిప్లై చేస్తాము, దీన్ని దీంతో మల్టిప్లై చేస్తాము, అంతే కదా. సో కాస్ ఆఫ్ 15 మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ ప్లస్ సైన్ ఆఫ్ 15 ప్లస్ ఏ ఇంటూ సైన్ ఆఫ్ 15 మైనస్ ఏ. ఇక్కడ కాస్ ఆఫ్ 15 మైనస్ ఏ, కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ, సైన్ ఆఫ్ 15 ప్లస్ ఏ, సైన్ ఆఫ్ 15 మైనస్ ఏ ఉంది కదా. సో ఈ 15 ప్లస్ ఏని ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఇది ఎలా ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది, అంతేనా. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి లాగా ఉంది. సో కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి కదా, అంతేనా. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే కాస్ ఆఫ్ ఏ అంటే 15 ప్లస్ ఏ మైనస్ బి అంటే 15 మైనస్ ఏ బై, ఇక్కడ దీన్ని ఏం చేద్దామంటే 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో 1/2 ఆఫ్ 2 సైన్ ఆఫ్ 15 మైనస్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ బై 1/2 ఆఫ్ ఇది ఎలా ఉంది, 2 సైన్ ఏ కాస్ బి లాగా ఉంది. సారీ 2 ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకుంటే 2 కాస్ ఏ సైన్ బి. ఇంకొక స్టెప్ రాద్దాం, 2 కాస్ ఆఫ్ 15 ప్లస్ ఏ సైన్ ఆఫ్ 15 మైనస్ బి. ఓకేనా. సో ఇది ఏ ఇది బి, ఇది ఎలా ఉంది, 2 కాస్ ఏ సైన్ బి లాగా ఉంది. ఓకేనా. 2 కాస్ ఏ సైన్ బి, ఇక్కడ ప్లస్ 15 మైనస్ 15 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు కాస్ 2a ఉంటుంది బై 1/2 ఆఫ్ 2 కాస్ ఏ సైన్ బి. 2 కాస్ ఏ సైన్ బికి ఫార్ములా ఏంటి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి అంటే 15 ప్లస్ ఏ ప్లస్ 15 మైనస్ బి, ఇక్కడ ఏ కదా, 15 మైనస్ ఏ. నెక్స్ట్ ప్లస్ సైన్ ఆఫ్ 15 ప్లస్ ఏ మైనస్ 15 మైనస్ 15 మైనస్ ఏ. నెక్స్ట్ కాస్ 2a బై 1/2 ఆఫ్ ఇక్కడ ఏ ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది, 1/2 సైన్ 30 degrees ప్లస్ సైన్ ఆఫ్ ఇక్కడ 15 మైనస్ 15 క్యాన్సిల్ అయిపోతుంది, ఏ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ అంటే 2a సైన్ 2a. సో దట్ ఈక్వల్ టు కాస్ 2a బై 1/2 ఆఫ్ సైన్ 30 అంటే 1/2 ప్లస్ సైన్ 2a వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్
cos 2a by 1/2, సారీ ఇక్కడ మైనస్ కదా, ఇది మైనస్ వస్తుంది, 1/2 1 minus 2 sin 2a by 2. So that equal cos 2a by, ఇక్కడ 2 into 2 ఇది 4 అవుతుంది కదా, ఈ 4 అనేది పైకి వస్తుంది అంతేనా, ఇది డినామినేటర్లో ఉంది కదా. ఇది ఎలా ఉంది, a/b/c/d లాగా ఉంటే a/b ఇంటూ ఈ c/d అనేది పైకి వస్తే రెసిప్రోకల్ కదా, d/c అవుతుంది. అంటే ఇక్కడ ఈ 2 into 2 4 అనేది పైకి వస్తుంది, అంటే 4 cos 2a by 1 minus 2 sin 2a. ఓకేనా. సో ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. సో నెక్స్ట్ దీంట్లో 5th వన్ చూడండి. ప్రూవ్ దట్ 4 cos 42 48 cos 72 degrees ఈక్వల్ టు cos 36 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఎలా సాల్వ్ చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ 4 ఉందా, సో ఈ 4ని ఏం చేద్దామంటే 2 into 2 అని రాద్దాం. ఓకేనా. సో ఫస్ట్ 2 ఇక్కడ ఉంచేసి 2 into 2 cos 12 degrees cos 48 cos 72 LHS పార్ట్ తీసుకుందాం. ఓకేనా. సో నెక్స్ట్ 2 cos 48 degrees cos 12 degrees. ఓకేనా. ఇంకొక 2ని ఇక్కడ cos 72తో రాద్దాం. ఓకేనా. 2 cos 72. ఇది ఎలా ఉంది, 2 cos a cos b లాగా ఉంది, 2 cos a cos b. సో 2 cos a cos bకి ఫార్ములా ఏంటి, cos ఆఫ్ a ప్లస్ b. 2 cos a cos bకి ఫార్ములా ఏంటి, cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b. సో ఇది a ఇది b అనుకుంటే cos ఆఫ్ a ప్లస్ b అంటే 48 ప్లస్ 12 cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b అంటే 48 మైనస్ 12 ఇంటూ 2 cos 72. నెక్స్ట్ cos ఆఫ్ 48 ప్లస్ 12 అంటే ఎంత వస్తుంది, 60 degrees కదా, 60 degrees ప్లస్ cos ఆఫ్ 48 మైనస్ 12 అంటే 48 మైనస్ 12 చేస్తే ఎంత వస్తుంది, 36 ఇంటూ 2 cos 72. సో నెక్స్ట్ cos 60 వాల్యూ ఎంత, cos 60 వాల్యూ ఎంత, 1/2. సో 1/2 ప్లస్ cos 36 ఇంటూ 2 cos 72 దట్ ఈక్వల్ టు, సో ఈ cos 72ని రెండింటితో మల్టిప్లై చేద్దాము. ఫస్ట్ ఈ ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ 1/2 ఇంటూ cos 72 ప్లస్ 2 ఇంటూ cos 36 ఇంటూ cos 72 వస్తుంది అంతేనా. 2 ఇంటూ 1/2 cos 72 ప్లస్ 2 cos 36 cos 72, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ టు cos 72 ప్లస్ 2 cos 72 ఇంటూ cos 36 రాద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఇది మళ్ళీ ఎలా ఉంది, 2 cos a cos b లాగానే ఉంది, అంటే మళ్ళీ అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాము. సో ఇక్కడ రాద్దాం చూడండి, ఈక్వల్ టు cos 72 ప్లస్ అక్కడ ఏముంది, 2 cos 72 cos 36 ఉంది కదా, అంటే 2 cos a cos b కదా, అంటే అప్పుడు ఏమవుతుంది, cos ఆఫ్ a ప్లస్ b అంటే 72 ప్లస్ 36. ఓకేనా. cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b, ఇది ఫార్ములా. ఓకేనా. సో దట్ ఈక్వల్ cos 72 ప్లస్ cos ఆఫ్ 72 ప్లస్ 36 అంటే ఎంత వస్తుంది, 72 ప్లస్ 36, 6 ప్లస్ 2 8, 7 ప్లస్ 3 0 అంటే 108 వస్తుంది, ప్లస్ cos ఆఫ్ 72 మైనస్ 36, 72 మైనస్ 36 అంటే 36 degrees వస్తుంది. సో దట్ ఈక్వల్ cos 72 ప్లస్ cos 108 degrees ప్లస్ cos 36 degrees. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు 72ని ఏం రాద్దామంటే cos ఆఫ్ 90 మైనస్ 36 అని రాయొచ్చా, సారీ 90 మైనస్ 18 అని రాయొచ్చు కదా. 72ని 90లో నుండి 18 మైనస్ చేస్తే 72కి ఈక్వల్ అవుతుంది కదా.
సో 90 మైనస్ 18 అని రాద్దాం. నెక్స్ట్ ఇది కాస్ ఆఫ్ 108 ఏమని రాయొచ్చు, 90 ప్లస్ 18 అని రాయొచ్చు కదా, 90 ప్లస్ 18. అలానే కాస్ 36 అలానే ఉంచుదాము. సో నెక్స్ట్ ఇక్కడ కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా, 90 మైనస్ టీటా అంటే ఏమవుతుంది, కాస్ ఆఫ్ 90 మైనస్ టీటా సైన్ టీటా కదా. ఇక్కడ 90 ఉంది కాబట్టి కాస్ అనేది దేనిగా చేంజ్ అవుతుంది, సైన్గా చేంజ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది ఎలా ఉంది, 90 మైనస్ టీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి అన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, సైన్ 80 డిగ్రీస్ వస్తుంది. ప్లస్ ఇక్కడ కాస్ ఆఫ్ 90 ప్లస్ 18, 90 ప్లస్ 18 అంటే 90 ఉంది కాబట్టి సైన్ వస్తుంది. కాకపోతే మళ్ళీ సైన్ అనేది ఏ రకంగా అవుతుంది అంటే ఇక్కడ ప్లస్ ఉంది, 90 ప్లస్ 18 అంటే కాస్ ఆఫ్ 90 ప్లస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్, అంతేనా, కాస్ అనేది నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. అలానే ఇక్కడ 90 ఉంది కాబట్టి కాస్ అనేది దేనిగా మారుతుంది, సైన్ టీటాగా మారుతుంది, అంటే సైన్ 18 డిగ్రీస్ వస్తుంది. ప్లస్ కాస్ 36 డిగ్రీస్. ఓకేనా. సో ఇక్కడ ప్లస్ 18 డిగ్రీస్ మైనస్ సైన్ 18 డిగ్రీస్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు కాస్ 36. అదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకేనా అండి. సో దీంతో 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్